పేదల పక్షపాతనని చెప్పుకునే జగన్ ఆర్టీసీ బస్సుల వినియోగం విషయంలో పక్కా పెత్తందారీ బుద్ధులు ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ప్రజల్లోకి వచ్చే తానేమో కొత్త బస్సుల్లో ఊరేగుతూ నిత్యం ప్రయాణించే 40 లక్షల మందిని డొక్కు బస్సుల్లో తిప్పుతున్నారు. పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలు కొత్త బస్సుల కొనుగోళ్లతో కలకల్లాడుతుంటే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం కాలం చెల్లిన బస్సులతో కునారిల్లుతోంది. 3 సార్లు ఛార్జీలు బాధేసిన జగన్ కొత్త బస్సులు కొనకుండా ఆర్టీసీ ఉసురు తీసేస్తున్నారు. ఇది జగన్ బస్సు. ఇది జనం బస్సు. రెండు ఆర్టీసీవే. కాకపోతే జగన్ బస్సు ధగధగలాడుతుంటే జనం బస్సు చక్రాలు ఊడిపోయి అద్దాలు పగిలిపోయి డొక్కైపోయింది. 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరిన జగన్ తన ఎన్నికల యాత్ర కోసం ఆర్టీసీతో ఈ బస్సు కొనిపించారు. కానీ రోజు 40 లక్షల మంది తిరిగే ప్రయాణికుల్ని మాత్రం ఈ తుక్కు డొక్కు బస్సుల్లో తిప్పుతున్నారు. సీఎం కోసం ఆర్టీసీ వద్ద ఎప్పటినుంచో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులున్నాయి. పేదల పక్షపాతిని చెప్పుకునే జగన్ కు వాటిలో వెళ్లడానికి మనస్కరించలేదేమో గాని 20 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఆర్టీసీ ద్వారా కొత్తగా 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేయించారు. ఎప్పుడో ఒకసారి బయటికొచ్చే తాను హాయిగా వెళ్లాలి, జనమేమో బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాలనే స్వార్థం జగన్ది.